డాన్ మీడియాకు స్వాగతం. పోలీసులపై దాడిఘటనలో 60 మందిపై కేసు నమోదు. విలేకరుల సమావేశంలో వెల్లడించిన డీఎస్పీ మూర్తి. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడులో సుబేదార్ మేజర్ పలివెల నాగేశ్వరరావుకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇంటి నిర్మాణం విషయంలో తలెత్తిన గొడవలో పోలీసులపై రాళ్ల దాడి చేసిన ఘటనకు సంబంధించిన వివరాలను తాడేపల్లిగూడెం డీఎస్పీ మూర్తి వెల్లడించారు. తాడేపల్లిగూడెం సర్కిల్ కార్యాలయం వద్ద బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుబేదార్ మేజర్ పలివెల నాగేశ్వరరావు తనకు కేటాయించిన స్థలంలో ఇంటి నిర్మాణం చేస్తుండగా యేసుబాబు కాలనీకి చెందిన ఎస్సీ వర్గీయులు అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద పెట్టే ప్రయత్నంలో సుబేదార్ మేజర్ భార్య విజయలక్ష్మిపై దాడి చేసి వివస్థను చేసే ప్రయత్నం చేశారనే అభియోగంపై ఒక కేసు నమోదు చేశామని, అలాగే యేసుబాబు కాలనీకి చెందిన ఎస్సీలపై కులం పేరుతో దూషణలకు దిగారని ఫిర్యాదుతో మరో కేసు నమోదు చేశామని ఆయన వెల్లడించారు. వీటితో పాటు నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలని ఎస్సీ నాయకులతో చర్చించినా వినకపోవడంతో పోలీస్ ఫోర్స్ సాయంతో రెవెన్యూ అధికారులు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రత్యేకమైన స్థలంలోకి మార్చారని తెలిపారు. ఈ క్రమంలో యేసుబాబు కాలనీకి చెందిన కొందరు పోలీసులపై దాడి చేయడంతో ఒక ఎస్ఐ సహా 4 కానిస్టేబుల్స్ తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. దీంతో సంఘటన స్థలం వద్ద ప్రాథమిక సమాచారం మేరకు 60 మందిపై కేసులు పెట్టామని, ఈ దాడి ఘటనలో మరి కొంతమంది పెరిగే అవకాశం ఉందని డీఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో రూరల్ సీఐఏ రమేష్, పెంటపాడు ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.